అండి ఇది ఒక మేడం ఆర్డర్ మీద స్టిచ్ చేసిన ఫ్రాకులు డైలీ వేస్కి ఎక్కడికైనా ట్రావెలింగ్కి జైలా కుట్టమన్నారు. అన్నీ సింపుల్ టాపులే, హెవీ ఏం కాదు. ఇది వచ్చి కాటన్ క్లాత్, స్క్వేర్ నెక్ ఇచ్చాను, ఫ్రంట్ చిన్న స్టెప్స్ ఇచ్చి మోడల్ ఇచ్చాను, హ్యాండ్స్ వచ్చి డిఫరెంట్గా హోల్ టైప్ మోడల్ ఇచ్చి థ్రెడ్స్ ఇచ్చాను. ఈ టాప్లో ఈ హ్యాండ్స్ ఏ మోడల్, అమ్మాయి కలరు సిమెంట్ కలరు టాప్, ప్యాంటు సిమెంట్ కలర్ చున్నీ వేసుకొని మోడలింగ్ చేస్తుంది. డైలీ యూజ్కి చాలా కంఫర్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చి ఫుల్ ఫీ క్లాత్ అంట, డిఫరెంట్గా ఉంది క్లాత్, డైలీ యూజ్కి చాలా బాగుంటుంది. ఫ్రంట్ వీనెక్ ఇచ్చాను, ఫ్రంట్ ఎలాస్టిక్ యూజ్ చేయడంతో స్టెప్ కింద వచ్చింది. ఆ స్టెప్లో స్టో బటన్స్ డిజైన్ చేశాను. హ్యాండ్స్ వచ్చి డిఫరెంట్గా బొట్టిచ్చి ఎలాస్టిక్ ఇచ్చాను. కింద అంబ్రెల్లా కట్టించి అందులోనే స్టెప్స్ ఇచ్చాను. కలర్ ఎంతో బాగుంది కదా. నెక్స్ట్ ఇది వచ్చి బ్రింకిల్ మోడల్, ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతున్న మోడల్. ఈ మోడల్ స్టిచ్ చేయడం కూడా కొంచెం టైం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ రౌండ్ అలా తీయాలి, కిందేమో వైర్ వేసి జిగ్ జాగ్ చేయడము. నడం దగ్గరకు వచ్చి అటు ఇటు థ్రెడ్స్ మోడల్ ఇచ్చి అందులోంచి థ్రెడ్స్ ఇచ్చాను. చూడండి మోడల్ కూడా బ్యాక్ సేమ్ అదే రౌండ్ వచ్చింది. ఫినిషింగ్ అది ఎంత నీట్గా ఉందో చూడండి. స్ట్రైట్ కట్ స్టెప్స్ ఇచ్చాను. సెంటర్ ఆ థ్రెడ్స్ కట్టేటప్పటికి అసలు ఇది స్టిచ్ చేసిన ఫ్రాక్ అంటే ఎవరో నమ్మరో, అంత నీట్ ఫినిషింగ్ వచ్చింది. చూడటానికి చాలా బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, నాకైతే చాలా బాగా నచ్చింది అమ్మాయి వేసుకొని మోడలింగ్ చేసేటప్పటికి. నెక్స్ట్ ఇది వచ్చి బ్లాక్ ప్యూర్ కాటన్ క్లాత్, నెక్ వచ్చి డిఫరెంట్గా నెక్లెస్ నెక్ ఇచ్చాను చూడండి. పీచింగ్ పెట్టి కుట్టడం వలన మనకు ఆ నెక్లెస్ నెక్ ఫినిషింగ్ అనేది వస్తుంది. హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ ఇచ్చాను. 2 మీటర్స్ అయినా చిన్నగా గేరు ఇచ్చేలాగా అంబ్రెల్లా షేపు స్టిచ్ చేసేటప్పటికి డ్రెస్ ఎంత అందంగా వచ్చింది. నెక్స్ట్ ఇది వచ్చి బ్లాక్, ప్యూర్ బ్లాక్ మీద పైన డిఫరెంట్గాను మల్టీ కలర్ క్లాత్ తీసుకున్నాను. ఇది కూడా ట్రెండీ నెక్ ఇచ్చాను చూడండి. నెక్ ఫినిషింగ్లు ఎంత నీట్గా వస్తున్నాయో మనం స్టిచ్ చేసే విధాన్ని బట్టి ఆ ఫినిషింగ్ అన్నది వస్తుంది. హ్యాండ్స్ వచ్చి చిన్న పఫ్ ఇచ్చాను, చిన్న రఫ్లీ హ్యాండ్స్ మోడల్ లాగా ఇది తీసాను. కింద అంబ్రెల్లా ఇచ్చాను. అమ్మాయి బ్లాక్ కలర్ ప్యాంటు, బ్లాక్ కలర్ చున్నీతో మోడలింగ్ చేసింది. నెక్ ఫినిషింగ్ చూసారా ఎంత బాగా వచ్చిందో. బ్యాక్ ఏమో డీప్ డ్రాప్ ఇచ్చి థ్రెడ్స్ ఇచ్చి హ్యాంగింగ్స్ ఇచ్చాను. హ్యాంగింగ్స్ కూడా కింద పైన వచ్చిన బాటమ్ దేనే క్లాత్ తోటే ఇచ్చేసాను. అంబ్రెల్లా షేప్తో డ్రెస్ ఎంత బాగుందో చూడండి. నెక్స్ట్ వచ్చి ఇది పాప్కార్న్ క్లాత్, ఇది స్ట్రైట్ క్లాత్ మూలన ఎక్కువ మోడల్ ఏం కాదు, సింపుల్ అంబ్రెల్లా ఇచ్చాను. దీన్ని 2.5 మీటర్స్ క్లాత్ తీసుకున్నారు. స్ట్రైట్ ఇచ్చేటప్పటికి ఫ్రంట్ స్ట్రైట్లోనే షో బటన్స్ ఇచ్చాను, హాఫ్ హ్యాండ్స్ ఇచ్చాను. బ్యాక్ కూడా సేమ్ అదే నెక్ ఇచ్చాను. అమ్మాయి అంబ్రెల్లా పెట్టుకొని మోడలింగ్ చేసింది చూడండి. ఇది వచ్చి క్రేప్ కలర్ క్లాత్ తీసుకున్నాను, ఇచ్చారు. క్రేప్ 1 మీటర్లో బాడీకి ఇచ్చేసాను. డిఫరెంట్గా బోట్ నెక్ స్టైల్ ఇచ్చి ఫ్రంట్ చిన్న డ్రాప్ ఇచ్చి షో బటన్ డిజైన్ చేశాను. బిఫోర్ హ్యాండ్స్ మోడల్ డిజైన్ చేశాను. బ్యాక్ బోట్ నెక్ స్టైల్ మూలన డీప్ ఎక్కువ రాలేదు. కింద వచ్చి అంబ్రెల్లా షేప్ ఇచ్చేసాను. కింద స్టెప్స్ కూడా ఇచ్చాను చూడండి. 3 మీటర్స్ క్లాత్ మూలన స్టెప్స్ మరీ ఎక్కువ రాలేదు. అమ్మాయి రెడ్ కలర్ ప్యాంట్ వేసుకుంది. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చి మేడం ఇది 4 మీటర్ క్లాత్ ఇచ్చారు. ఈ క్లాత్ కూడా పాప్కార్న్ క్లాతే. క్లాత్ కూడా భలే పఫీగా ఉంది. ఫ్రంట్ ఏమో విడిగా తీసి వీనెక్ నెక్ ఇచ్చాను. స్ట్రైట్ కట్ ఫిల్స్ ఇచ్చి కింద స్టెప్స్ కూడా అటు ఇటు జిగ్ జాగ్ చేసేటప్పటికి స్టెప్స్ పఫీగా బాగా వచ్చినాయి. బుట్ట కూడా చూసారా ఎంతో హెవీగా వచ్చినట్టుంది. ఎందుకు క్లాత్ని బట్టి మనకు బుట్ట అనేది అంత బుట్టలాగా వచ్చింది. కిందేమో ఎలాస్టిక్ ఇచ్చాను. ఇది వచ్చి ప్యూర్ బ్లాక్ కాటన్ క్లాత్. ఇది మొత్తం హ్యాండ్స్ మొత్తం అంతా కట్ వర్క్తో డిజైన్ చేశాను. ఫ్రంట్ అటు ఇటు థ్రెడ్స్ ఇచ్చి హ్యాంగింగ్స్ ఇచ్చాను. హ్యాంగింగ్స్ ఇవ్వడంతో ఇదో లేటెస్ట్ మోడల్ లాగా ఉంది. హ్యాండ్స్ వచ్చి చిన్న పఫ్ ఇచ్చాను. కాటన్ క్లాత్ మూలన పఫ్ షేప్ అన్నది చూడండి మనకి ఎంత ఫినిషింగ్ అది నీట్గా వచ్చిందో. కట్ వర్క్ కూడా మనం పీచింగ్ పెట్టి కుట్టేటప్పటికి ఆ కట్ వర్క్ అనేది కూడా చాలా నీట్గా వచ్చింది. మీకు ఇలాంటి కటింగ్ స్టిచ్చింగ్లు కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
ఫ్రంట్ పాకెట్ పెట్టాను. పాకెట్ పెట్టేటప్పటికి అమ్మాయి స్టైలిష్గా చూడండి పాకెట్లో హ్యాండ్స్ పెట్టుకొని పిక్స్ దిగింది. ఎంత బాగున్నాయో కదా. ఇప్పుడు లేటెస్ట్గా అందరూ పాకెట్స్ కూడా అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చి స్ట్రైట్ కట్ క్లాత్ మూలన స్క్వేర్ నెక్ తీసుకున్నాను. వచ్చిన బోర్డర్ని ఫ్రంట్లో పెట్టి దాంట్లో పోట్లీ బటన్స్ డిజైన్ చేశాను. ఆ హ్యాండ్స్ వచ్చి హాఫ్ హ్యాండ్స్ ఇచ్చాను. అమ్మాయి ఆరెంజ్ కలర్ బోర్డర్కి అయితే ప్యాంటు చున్నీ వేసుకొని మోడలింగ్ చేసింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి.